చోట కేడర్ కు కొండంత అండగా నిలవాల్సిన నాయకుడే ఆ నియోజకవర్గాన్ని గాలి కుదిలేశారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ కేడర్ ను నడిపించే నేత కరువవడంతో అక్కడ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందిట. సొంత నియోజకవర్గాన్ని వదిలి ట్రాన్స్ఫర్ అయిన స్థానంలోనూ ఓడిపోయిన ఆ నేతకు పార్టీ అధిష్టానం మరొక బాధ్యతను కూడా అప్పగించిందట. దీంతో ఆయన అక్కడే ఉండిపోతుండటంతో తమ గోడు పట్టించుకునే నాయకుడే లేడని కేడర్ అసహనంలో ఉందిట. తమ నియోజకవర్గానికి ఆయన చుట్టపు చూపుగా వస్తుండటంతో మాకు మరో నేతనివ్వని మహాప్రభు అంటూ అధిష్టానాన్ని కార్యకర్తలు వేడుకుంటున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి? ఎవరా నేత? రాజకీయాల్లో గెలుపు గుర్రం ఎక్కినప్పుడు నేతల చుట్టూ జనం కోకొలలుగా ఉంటారు. కానీ ఓటమి పలకరించినప్పుడే అసలైన నాయకత్వ లక్షణం బయటపడుతోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి సరిగ్గా అలాగే ఉందిట. సొంత నియోజకవర్గం వేమనూరును వదిలి ట్రాన్స్ఫర్ మీద సంతనూతలపాడు వచ్చి ఓడిపోయిన మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఇప్పుడు కేడర్కు కంటికి కనిపించకుండా పోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో మునిగిపోయి ఇటు సంతనూతలపాడును చుట్టపు చూపు పలకరింపులకే పరిమితం చేశారట. ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన సంతనూతలపాడులో గత ఎన్నికల్లో మాజీ మంత్రి మేరుగ నాగార్జున పోటీ చేశారు. అక్కడ ఆయన ఓటమి పాలవడంతో ప్రస్తుతం అక్కడ ఇన్ఛార్జిగా ఆయనే వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన వ్యవహార శైలిపై పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తికి గురవుతోందట. మేరుగ నాగార్జున 2019లో వేమూరు నుంచి గెలిచి జగన్ క్యాబినెట్ లో మంత్రిగా చక్రం తిప్పారు. అయితే 2024 ఎన్నికల వేళ సమీకరణాలు మారాయి. అధిష్టానం ఆదేశాలతో వేమూరును వదిలి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి మారారు. కానీ కూటమి సునామీలో ఇక్కడ ఆయనకు ఘోర పరాజయం తప్పలేదు. టీడీపీ ఇన్ఛార్జ్ బిఎన్ విజయ్ కుమార్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఇక్కడి పార్టీ పరిస్థితి చుక్కానీ లేని నావలా మారిపోయింది. సంతనూతలపాడు అంటే వైసీపీకి ఒక బలమైన కోట. 2014లో ఆదిమూలపు సురేష్, 2019లో టీజేఆర్ సుధాకర్ బాబు ఇక్కడ వరుసగా జెండా పాతారు. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొడతామని భావించిన ఫ్యాన్ పార్టీ కేడర్కు నాగార్జున ఓటమి పెద్ద షాక్ ఇచ్చింది. ఫ్యాన్ పార్టీ ఆవిర్భావం తర్వాత వరుసగా 2 సార్లు విజయం సాధించి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధిస్తామని భావించింది కేడర్. అయితే ఊహించని ఓటమి ఎదురవడంతో నియోజకవర్గంలో పార్టీ కేడర్ పూర్తిగా డీలా పడిపోయింది. ఓటమి తర్వాత కార్యకర్తల్లో ఉత్సాహం నింపాల్సిన మేరుగ నాగార్జున దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సంతనూతలపాడు ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నాగార్జునకు వైసీపీ అధిష్టానం అదనంగా బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన పూర్తి ఫోకస్ బాపట్ల జిల్లాపైనే పెట్టినట్లు తెలుస్తోంది. బాపట్ల రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఓడిన సంతనూతలపాడు నియోజకవర్గాన్ని పూర్తిగా విస్మరించారనేది లోకల్ క్యాడర్ ప్రధాన ఆరోపణ. కనీసం ద్వితీయ శ్రేణి నాయకులను కూడా పలకరించే తీరిక ఆయనకు లేదట. సంతనూతలపాడులో ఓటమి అనంతరం ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో కేడర్ అసంతృప్తికి గురవుతోందట. ఓటమి భారంతో డీలా పడిపోయిన కేడర్లో ఉత్సాహాన్ని నింపి పార్టీని బలోపేతం చేయాల్సిన నాగార్జున స్థానిక ముఖ్య నేతలకు కేడర్కు దూరంగా ఉండడంతో ఆయన పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓటమికి గల కారణాలు తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటూ తిరిగి ప్రజల్లోకి వెళ్లాల్సిన నాగార్జున అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే టాక్ కేడర్లో నడుస్తోంది. ఓటమి తర్వాత కొద్ది రోజుల పాటు చుట్టం చూపుగా నియోజకవర్గానికి వస్తూ పోతూ వచ్చిన నాగార్జున ఆ తర్వాత కంటికి కరువయ్యాడనే అభిప్రాయం కేడర్లో నెలకొంది. నియోజకవర్గంలో పార్టీని పూర్తిగా గాలికి వదిలేశారనే మాట స్థానికంగా బలంగా వినిపిస్తోంది. తూతూ మంత్రంగా వస్తూ అప్పుడప్పుడు కనబడుతున్నారే తప్ప పార్టీని కేడర్ బాగోగుల గురించి పట్టించుకున్న దాఖలాలు నాగార్జున చేయట్లేదనే టాక్ వినిపిస్తోంది. ఓటమి భారంతో డీలా పడిపోయిన కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమవ్వడం, కేడర్ను కలవడం లాంటివేవీ నాగార్జున నుండి కనబడట్లేదట. నియోజకవర్గంలో అసలు ఇన్ఛార్జ్ ఉన్నాడా లేదా అన్న సందేహం కార్యకర్తలకు కలుగుతోంది. ఎప్పుడో ఒకసారి అరకొరగా వచ్చి వెళ్లడం తప్ప క్షేత్రస్థాయిలో పార్టీ బాగోగులు చూసిన దాఖలాలు లేవట. మళ్లీ ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయంలో నాగార్జున మౌనంగా ఉండడం కేడర్కు మెంగుడు పడడం లేదు. ఓటమి భారంతో డీలా పడిపోయిన కార్యకర్తలకు నేనున్నాననే భరోసా ఇచ్చే నాథుడే కరువయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో సంతనూతలపాడులో వైసీపీ విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో కూటమి సునామీలో ఫ్యాన్ కొట్టుకుపోయింది.
దీంతో నియోజకవర్గం మారిన నాగార్జునకు ఓటమి తప్పలేదు. నాగార్జున ఇలా ముఖం చాటేయడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ కూడా నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో సంతనూతలపాడు నుంచి పోటీ చేయడానికి ఆయనకు ఏమాత్రం ఆసక్తి లేదట. అందుకే ఇక్కడ పార్టీ పరిస్థితులపై ఆయన సీరియస్గా ఫోకస్ పెట్టడం లేదని సొంత పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. బాపట్ల జిల్లాపై చూపే శ్రద్ధలో 10వ వంతు కూడా ఇక్కడ చూపడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలమైన ఓటు బ్యాంకు ఉన్న ఈ నియోజకవర్గంలో నాయకత్వ లోపం ఇలాగే కొనసాగితే ఉన్న కేడర్ కూడా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఉందని స్థానిక నేతలు హెచ్చరిస్తున్నారు. నాగార్జున స్థానంలో నియోజకవర్గంలోనే ఉంటూ అందరికీ అందుబాటులో ఉండే మరొక నేతకు బాధ్యతలు అప్పగించాలని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. ఒకప్పుడు సంతనూతలపాడులో హై స్పీడ్లో తిరిగిన ఫ్యాన్కు ఇప్పుడు స్విచ్ ఆన్ చేసే నాథుడే కరువయ్యాడు. వేరే నియోజకవర్గం నుంచి వచ్చినా తమ నేతగానే చూసుకున్న కేడర్ మేరుకు నాగార్జున తీరుతో విసిగిపోయింది. దీంతో ఇప్పుడు ప్రత్యామ్నాయం కోరుకుంటోంది. బలమైన కోటను కాపాడుకోవాలంటే నాయకుడి మార్పు తప్పదా, లేక నాగార్జున తన పంతా మార్చుకొని మళ్లీ సంతనూతలపాడులో యాక్టివ్ అవుతారన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయాన్ని జగన్ ఎలా డీల్ చేస్తారో వేచి చూడాలి.